ఎవరైనా ఎక్కువ కష్టపడితే బేవోష్ అయిపోతారు, మంచిగా వండుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు. గట్నే ఒక ఆడ రాత్రింబవళ్ళు డ్యూటీ చేసి చేసి ఓ దొంగోడు బాగా అలసిపోయిందట. ఇక వశపడక చోరీ డ్యూటీకి పోయిన ఇంట్లోనే గుర్రు పెట్టి మంచిగా బజ్జుకున్నాడు. తెల్లారి ఇంటోళ్ళు వచ్చి ఏ బాబు లేవు లేవు అని లేపితే కానీ లేవలేదట. ఈడెవడో కానీ దోసుకాయని పుల్లు పురుసతగా రెస్ట్ తీసుకునే సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు కదా దొంగోడు. దొంగతనానికి పోయి ఇంట్లో ఎవరు లేరు కదా అని నిద్ర ముంచుకొచ్చి ఆ ఇంట్లో బెడ్ మీదనే గుర్రు పెట్టి నిద్రపోయింది ఇట్లా. ఈ దొంగోడు యూపీలున్న మరియంపూర్ కాడ మొదలు ఇద్దరన్నదమ్ముల ఇండ్లు పక్క పక్కనుంటే ఫస్ట్ అన్నింట్లో జొర్రిండు. అలమారు తాళం బల కొట్టి సోములు జేబులో పెట్టుకున్నాడు. అటెంక పక్క పొంటే ఉన్న తమ్ముని ఇంట్లోకి పోయిండు. ఇక ఆడ కూడా పైసలు బంగారం జేబులకు ఉక్కుకున్నాడు. అప్పటికే తాగి ఉండే వరకు వానికి నిద్ర వశపడలేదట. ఇక కళ్ళు మూతలు పడుతున్నాయి. కడమదేమన్నా ఉంటే తెల్లారు చూసుకుంటా అని ఆయనతో బెడ్డుగా అనిపించే వరకు బిడ్డెడు పోయి ఫ్యాన్ వేసుకొని పండుకున్నాడు. ఇక రాత్రి అంతా ఆటో నడిపి తెల్లారి ఇంటికి వచ్చిండు ఓనరు. తాళం తీసి కనిపించే వరకు ఆయనకు భయం అయింది. ఇంట్లో ఎవడో ఉన్నారా అని చెప్పి బెడ్రూమ్లో పోయి చూస్తే అని గుర్రు పెట్టి బజ్జున్న దొంగన బట్టేవాజుగాడికి అనిపించాడు. ఇక ఆ అలికిడికి పక్కింట్లో ఉన్న వాళ్ళ అన్నోళ్ళు కూడా లేచి వచ్చిర్రు. లేచినాక వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం అయిందని ఎరకబట్టిర్రు. పక్కింటోళ్ళు కూడా ఊరుకొచ్చి పండుకున్న దొంగని చూసి ఎవర్రా నువ్వు ఏందో అత్తగారింట్లో అన్నట్టు అట్లా వన్నావు, లేవురా లేవు అని చెప్పి లేపారు. ఎవర్రా మీరంతా ఇప్పుడే ₹1 క్యాష్ దోసినట్టు కాలొస్తే డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టే కండ్లు నలుసుకుంటా లేచి చూస్తే దెబ్బకే వాడి నిద్రంతా ఎగిరిపోయింది. ఉలిక్కి పడ్డాడు. దీంతో చుట్టుముట్టున్న జనం అంతా వచ్చి దొంగని రౌండప్ చేసిరు. మంచిగా ఈప్ సాఫ్ చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. దొంగతనానికి పోయి చోరీ చేసిన ఇంట్లో పండుకున్నాడంటే ఏం గుండెరా వింది, వట్టి వీక్ గుండెనే ఉన్నది కదా. ఇసొంటోడు దొంగ వృత్తికే అనిఫిట్. దొంగ సోంబేరిగాడు వీడేం గజ దొంగ అవుతాడు కదా అని తిట్టుకుంటున్నారట ఈ సంగతి ఎరుకైన గజ దొంగలు.